కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గిడ్డంగుల సముదాయం వద్ద క్యూ కట్టారు. యూరియా కోసం భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో ఉన్నారు. తోపులాటలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. సకాలంలో ఎరువులు అందకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గిడ్డంగుల సముదాయం వద్ద క్యూ కట్టారు. యూరియా కోసం భారీగా తరలి వచ్చారు. రైతులు అయితే తెల్లవారుజాము నుంచే కూడా క్యూ లైన్ లో నిల్చున్నారు. తోపులాటలు జరగకుండా అక్కడ అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సో శ్రీనివాస్, ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. సో యూరియా కోసం రైతులు కూడా అక్కడ గిడ్డంగుల వద్ద క్యూ కడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో యూరియా సరిపడా రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులోనే ఉందా? సుధా, ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులైతే యూరియా కోసం అయితే కష్టాలు పడాల్సి అయితే జిల్లా వ్యాప్తంగా గత నెల ఆ చివరి వారంలో కురిసినటువంటి భారీ నుంచి మోస్తారు వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోయా పంటలతో పాటు పత్తి పంటలను అయితే సాగు చేశారు రైతులు. అయితే ఇటు పత్తి పంటలు సాగు చేసి నెల రోజులు అవుతున్న క్రమంలో ఆ పత్తి మొక్క ఎదగడానికి అయితే ఖచ్చితంగా ఈ సమయంలో యూరియా వేయాల్సి అయితే ఉంటుంది. దీంతో ఇటు ప్యాక్స్ సెంటర్ల ముందైతే రైతులైతే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లు పడుతూ పూర్తిగా క్యూ లైన్లో అయితే రైతులు కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్స్ అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్యాక్ సెంటర్ లో ఉన్నాయి. అయితే తెల్లవారుజాము నుంచి తాము క్యూ లైన్లు కట్టినప్పటికీ కూడా అధికారులు సకాలంలో తమకు సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా కూడా యూరియా బస్తాల కోసం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం ముందు చూపు లేమితనంతో ఇబ్బంది పడుతున్నామంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఇతర పంటలు సాగు చేయలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు పత్తి పంటను సాగు చేస్తున్న తమకి సకాలంలో యూరియా బస్తాలు అందించకపోగా మాత్రం వేసినటువంటి పత్తి మొక్కలు కూడా మెల్లకెత్తకుండా తాము నష్టపోయే పరిస్థితులు ఉన్నాయంటూ రైతులైతే చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందే దిశగా చర్యలు తీసుకోవాలంటూ రైతులైతే కోరుతూ ఉన్నారు. దాదాపుగా ఉదయం నుంచి ప్యాక్ సెంటర్ ముందు భారీగా రైతులు రావడంతో అయితే ఎక్కడ కూడా తోపులాట ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడకుండానైతే అధికారులు అయితే ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఇటు చెన్నూరు ప్యాక్ సెంటర్ వద్దనైతే భారీగా పోలీసులను అయితే మోహరింపజేసి ఎక్కడికక్కడ రైతులను క్యూ లైన్ లో ఉంచి యూరియా బస్తాలను అయితే అందిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా తెల్లవారుజాము నుంచి కూడా రైతులు భారీగా ప్యాక్ సెంటర్ రావడంతో అయితే గంటల వ్యవధి కొద్దీ తాము క్యూలిండ్లో నిలిచి ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ కూడా రైతులైతే చెప్తా ఉన్నారు. పూర్తిగా తమను ఇబ్బందులకు గురి చేయకుండా సకాలంలో యూరియా బస్తాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతా ఉన్నారు. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.